సుధాకర్కు మద్దతుగా ఆయన సతీమణి సుగుణమ్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సుగుణమ్మకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కాలనీలోని ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ఆమె సుధాకర్ను గెలిపించాలని కోరారు. సుధాకర్ను గెలిపించుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారని సుగుణమ్మ అన్నారు. పార్టీలకు అతీతంగా పసుపులేటిని గెలిపించుకొని తీరుతామని ఆమె స్పష్టం చేశారు. కావలి నియోజకవర్గాన్ని కనకపట్నంగా మార్చుకుంటామని చెప్తున్న సుగుణమ్మతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం కావలి నియోజకవర్గంలో ఉన్నాం. కావలి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగిన పసుపులేటి సుధాకర్ ఇప్పటికే విస్తృత పర్యటన చేస్తున్నారు. సుధాకర్ మద్దతుగా ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మ సైతం గ్రామ స్థాయిలో నుంచి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం 38వ వార్డులో ఉన్నాం. ఒక్కసారి జన సందోహాన్ని చూద్దాం. మహిళలు సైతం కూడా ఈరోజు పసుపులేటి సుధాకర్కు మేమున్నామంటూ కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులకు వెళ్తున్నటువంటి సుగుణమ్మకు ఈరోజు మహిళలు నీరాజనలు అందుకుంటున్నారు. పసుపులేటి సుధాకర్కి ఈసారి ఎలాగైనా కూడా ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తామనేది మాత్రం అందరూ కూడా ముక్కంటిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, అదేవిధంగా సుగుణమ్మ గారు ఉన్నారు. ముందుగా మహిళలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి సుధాకర్ గారికి ఓటేస్తామంటున్నారు, ఎందువల్ల? ఎందుకంటే సుధాకర్ గారికి ఓటేస్తాను, సొంత సొయితుతోటి పోరాడుతున్నాడు. అది నాకు ఆనందం, అది సంతోషం అన్నమాట. అంటే ఒకరి హెల్ప్ లేదు, ఒకరిది ఏమీ లేదు. ఆయన సొంత డబ్బు పెట్టుకొని పోరాడుతున్నాడు. ఒక గవర్నమెంట్ ఏది సహాయం అనేది లేదు, ఏది ఆశించకుండా పేదలకు పెట్టాలనే అభిమానంతో పోరాడుతున్నాడు. కాబట్టి నాకు అభిమానం. అయితే ఏంటి, ఏ గుర్తుకు వేస్తున్నావు ఈసారి ఓటు? నువ్వు చెప్పమ్మా, ఏంది, ఎవరికి వేయాలనుకుంటున్నావు చెప్పు. వాళ్ళకే వేయాలని ఉన్నానయ్యా. పసుపులేటి సుధాకర్ గారికి వేయాలనుకున్నాము. మాకంటే ఆయన అంటే చాలా ఇష్టము. మా ఎల్లుడు అశోక్ సరాపాడు ఆయన మాకు చెప్పాడు అయ్యగారికి వేయాలి ఓటు అని. మేము ఖచ్చితంగా అయ్యగారికి వేస్తాం ఓటు. అంటే ఒకరు చెప్పారని ఓటు వేస్తాను, అసలు వాళ్ళ గురించి తెలుసా? లేదు, మా ఎల్లుడు చెప్పాడు. మీరు తెలియదు నాకు. మా అల్లుడు మీ పక్క తిరుగుతున్నాడు కాబట్టి మనం వేసి గెలిపేయాలని చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. అయితే సుధాకర్ గారు గెలుస్తారు ఈసారి? గెలుస్తారనే మాకు మా అందరికి కూడా సంతోషంగా ఉంది. అది సో మహిళలు ఏదైతే వృద్ధులు ఇక్కడ ప్రధానంగా సుధాకర్ మద్దతు తెలిపేందుకు కూడా భారీ స్థాయిలో వచ్చున్నారు. మనతో పాటు సుగుణమ్మ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సుగుణమ్మ గారు, ఈరోజు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఇంతమంది మహిళలు జేజేలు కొడుతున్నారు, ఏంటి మేడం, ఎలా ఉంది స్పందన? అసలుకి స్పందన చాలా బాగుంది. అదే మీకు రోజు రోజు చెప్తున్నాను, మాకు రోజు రోజుకి పెరుగుతుంది మద్దతు. అందరూ కూడా సొంతం, నేను ప్రతిరోజు మీకు చెప్తాను మా కుటుంబం కావాలని. అలాగే అందరూ కూడా నన్ను చాలా సంతోషంగా వాళ్ళ బిడ్డలాగా చూస్తున్నారు. సుధాకర్ గారంటే ఆయన కష్టపడుతున్నారు, ప్రజల కోసం కష్టపడుతున్నారు, ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇస్తున్నామని ప్రజలు బల్లగుద్ది చెప్తున్నారు. గెలుస్తున్నాము, ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా మనం గెలుస్తున్నాము, ప్రజలందరికీ సహాయం చేస్తున్నాము. బ్రహ్మం గారు చెప్పిన మాట నెరవేరుతుంది. ఏంది, మహిళలు ఈరోజు ఇంతమంది మీ వద్ద ఉన్నారు కదా, మీరు ప్రచారం చేస్తూ ఉంటే ఈరోజు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తున్నారు. అసలు ఏంటి, ఏమి హామీ ఇస్తున్నారు మీరు? అందరికీ మేనిఫెస్టోలో మనం పనులన్నీ వాళ్ళకి నమ్మకం మా మీద. ఏంటంటే వాళ్ళు చెబితే చేస్తారు, వాళ్ళందరి లాంటి మనుషులు కాదు, ఖచ్చితంగా చెప్పిన మాట చేస్తారని అందరూ అనుకొని నాకు మద్దతు తెలుపుతున్నారు. అందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు. మేడం, పోలింగ్ సమయం దగ్గర పడింది, మరో 3-4 రోజుల్లోనే ఈ యొక్క ప్రచారాలతో ముగిస్తుంది. ఏంటి, ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, పూర్తి స్థాయిలో కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ఎలా ఉంది, అసలు మీ బలం పట్ల ఎలా ఉంది చెప్పండి? మా బలం చాలా బాగుందండి. మేము ఖచ్చితంగా 95,000 పైన 1,00,000 లోపు మేము మాకు ముగ్గురు మీద మాకు ఓట్లు పడుతున్నాయి. ఈరోజు చెప్తున్నాం, రాసి పెట్టుకోండి. ఇంకా ఎక్కువ పడినా ఆశ్చర్యపడక్కర్లేదు. అది అదే సుధాకర్ గారు ఒకవైపు నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నారు, మీరు మీతో పాటు మీ కూతురు మీ కోడలు సైతం కూడా ఈరోజు కుటుంబం అంతా కూడా ప్రజల్లో ఉంది కదా మేడం, ఏంటి అసలుకి ఎక్కడ లేని విధంగా ఈరోజు పసుపులేటి కుటుంబం సైతం ప్రజల్లో ఉన్నారు? మా ఆడబిడ్డలు, మా పిల్లలు, కోడలు, బాబు, సుధాకర్ గారు, నేనైతే ఆయన వెనకే ఎప్పటి నుంచో ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా దిగారు, సైన్యం మొత్తం దిగి ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని నెరవేర్చాలి, 10 మందికి ఉపయోగపడాలని ఆయన మాకు ఇంట్లో ఎక్కువ అయ్యే చెప్తారు. మనకు భగవంతుడు ఇచ్చిన జన్మకి సార్థకత ఉండాలి, మనం 10 మందికి ఉపయోగపడాలి. మనకు భగవంతుడు ఇచ్చాడు కదా, మనం 10 మందికి ఉపయోగపడదాము. మనం ఉపయోగపడుతున్నాం కాబట్టి ఆయన కూడా ఇస్తున్నాడు. మనము ఎంత చేస్తుంటే ఆయన అంత ఇస్తున్నాడు. మాకు అదే ధైర్యం.
మనము ₹1 ప్రజలకు పెడుతుంటే ఆయన మాకు ₹10 ఇస్తానే ఉన్నాడు. ఎప్పుడు కూడా మమ్మల్ని ఇది చేయలేదు. అందుకని మేము ప్రజలందరి తోడు ఉన్నాము. ఎప్పుడో ఇది కావాలి కనకపట్నం మాతోటి అయిద్దనే మాకు ఇంత మొండితనం కూడా వచ్చింది. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తాను, గెలిచినాక అదే చెప్తాను, ఎప్పటికీ అదే చెప్తాను. ఖచ్చితంగా గెలుస్తున్నాము. 95,000 నుంచి లక్ష లోపు మనకు ఓట్లు వస్తున్నాయి. ఒక 10-15 వేలు మెజార్టీ వస్తుంది. మేడం, మరోవైపు అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్ష కూటమికి సంబంధించి సుధాకర్ గారిని నానా మాటలు అంటున్నారు. మీరు కూడా గతంలో కూడా చూశారు. మరి వాటన్నిటి మీద మీరు ఎలా తిరిగి కొట్టుకుపోతున్నారు? అదే వాళ్ళని వీళ్ళని అనుకుంటా మా మీద బురద చల్లుతా ఏదో అనాలనుకుంటున్నారు. కానీ మేము ఆ బురద మాకు అంటదు. ఎందుకంటే మేము స్వచ్ఛంగా ఉన్నాము. మేము ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాము, ఎప్పటికీ ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాము. మాకు ఆ బురద అంటదు. వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళకి అంటుకుంటుంది, మాకు ఎప్పటికీ అంటుకోదు. మేము స్వచ్ఛంగా ఉన్నాం. చివరిగా కావలి నియోజకవర్గ ప్రజలకి పోలింగ్ సమయం దగ్గరలో ఉంది కాబట్టి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ధీమా వ్యక్తపరుస్తున్నారు చెప్పండి. అదేనండి, నాకు వీళ్ళందరూ మద్దతు చూస్తున్నారు కదా, మాకు రోజు రోజుకి ఆనందం ఎక్కువ అవుతుంది. అక్కడ వాళ్ళకి ఆనందం తగ్గిపోతుంది అనుకుంటున్నారు. వాళ్ళు గెలుస్తున్నారు, మేమేదో అది ఊరికే మేకపోతు గాంభీరం అంటారు కదా, అది ఎవరికైనా తెలుస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు అట్లా, కానీ మేము అలా అనుకోవట్లే. ఆనందంతో గాజు గ్లాస్ కోటేయమని మేము అందరికీ. ఇది మొత్తానికి కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్ కు ఇటు కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆదరణ ఇస్తున్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కావలి నియోజకవర్గం నుంచి ఒక మంచి విజయాన్ని అయితే అందిస్తామని చెప్పి ప్రజలు కూడా చెప్తున్నారు. మొత్తానికి నియోజకవర్గ వ్యాప్తంగా పసుపులేటి సుధాకర్ కుటుంబం అంతా కూడా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్లో ఒక విస్తృతమైనటువంటి ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ప్రస్తుతం పసుపులేటి కుటుంబం ప్రచారంపై తాజా అప్డేట్స్.